ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏవని? మీ పెద్దోన్ని లవ్ చేయమనా? అబ్బా అది కాదే, కొన్ని రోజులు ఇష్టమున్నట్టు యాక్ట్ చేయి, ఆ తర్వాత టైం చూసి నచ్చ చెప్పొచ్చు. ఒకేసారి చెప్తే పాపం పిల్లోడు కదా, ఏ అగాధ్యం చేసుకుంటాడో ఏమో. సర్లే, అంత నా కర్మ. రేయ్, అన్నయ్య డెకరేషన్ చేయమని చెప్తే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ముందు పని చూడు చూడు. అకి అకి ఏంటక్కి ఇదంతా? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? నాకు తెలీదు. మరి డెకరేషన్ దేనికి? అవును రవి, నాకు అదే అర్థం కావడం లేదు. అకి ఏంటి హడావిడంతా? ఏమో తెలీదన్నయ్య, కిందకెళ్ళి చూద్దాం పద. పదండి. పద. మూర్తి గారు, మీకోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. అవన్నీ కింద పెట్టండి తీసుకొచ్చి. సార్ సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అందరినీ పిలిచేసాను సార్. డెకరేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయింది సార్. ఫ్రెండ్ వెళ్దాం పద. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ డెకరేషన్ అంతా ఏంటి? నీకు మాయాకి ఈరోజు నిశ్చితార్థం బాబు. ఏమంటున్నారు మోయ? రాకేష్ మా పెళ్లికి ఒప్పుకోలేదు కదా? వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా మాయ ఈ పెళ్లి చేసుకోదు కదా? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఈ క్వశ్చన్ నువ్వు మీ నాన్నని అడిగితే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మేమంతా కూడా అర్థం కాని డైలమాలోనే ఉన్నాం. ఇంతకీ నాన్నెక్కడున్నారు ఫ్రెండ్? కింద ఉన్నారు. గౌరీ గారు, మీ మనసులో ఉన్న కోరికలన్నీ దేవుడికి చెప్పడం అయిపోతే మనం బయలుదేరదాం. అక్కడ వంట పనులు అవి చేయాలి. అన్నీ అవుతాయండి, మీరేం కంగారు పెట్టకండి. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, వాళ్ళందరూ చెప్పేది నిజమా? నాకు మాయకి ఎంగేజ్మెంటా? అవును. అందరలా షాకింగ్ గా చూస్తున్నారేంటి? పెళ్లికి ముందు నిశ్చితార్థం చేయాలి కదా, అది మన సాంప్రదాయం. కానీ ఆ రాకేష్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కదా శంకర్ గారు. మనకే మనం ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తే మాయ ఒప్పుకుంటుందా? చూడకి, వాళ్ళ అన్నయ్య లేకుండా నిశ్చయ తాంబూలాలు ఎవరు మార్చుకుంటారు? అంటే రాకేష్ వస్తున్నాడా? ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఒప్పించారవి. శంకర్ హియర్. అబ్బాయి కోరుకున్నది అబ్బాయికి దక్కేలా చేస్తాను, అంతే. కానీ ఆ రాస్కెల్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు కదా? అబ్బాయి తప్పు. పిల్లనిస్తున్న వాళ్ళని అలా అనకూడదు. ఎంతైనా మీరిద్దరూ బావబామర్దులు కదా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. పైగా మాయ విందనుకో ఫీల్ అవుద్ది. అది కాదండి అబ్బాయి, నేనేం చేసినా అది నీ మంచికే చేస్తానన్న నమ్మకం నా మీద ఉందా లేదా నీకు? ఉంది శంకర్ గారు. అయితే నేనేం చెప్పినా వింటానని నువ్వు నాకు మాటివ్వు. ఇవాళ ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు, అలా అని మాటివ్వు. సరే శంకర్ గారు. గుడ్ బాయ్. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి? ఆదరహో అనిపించాలి. రవి, నువ్వే దగ్గరుండి అబ్బాయిని రెడీ చేయాలి. అలాగే శంకర్ గారు. లేదు శంకర్ గారు, నాకేదో గందరగోళంగా ఉంది. రాకేష్ అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు? అంటే మీరు... అబ్బాకి, నీకన్నీ అనుమానాలే. అన్నయ్య ఎంగేజ్మెంట్ నీ చేతుల మీదుగానే జరగాలి. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వేమేం పనులు చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు రా, చెప్తానిట్రా. అమ్మా, సడన్ గా ఏంటిదంతా? నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారు? కనీసం నువ్వైనా చెప్పు. నన్నేం అడక్కబ్బాయి, మీ నాన్న మీ దగ్గర మాట తీసుకుని లాక్ చేసినట్టే నన్ను లాక్ చేశారు.
ఒకటి మాత్రం నిజం, ఆయన ఏం చేసినా మీ మంచి కోసమే. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మా, నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు నాన్న ముఖ్యం. మీకంటే నాకు నా ప్రేమ ముఖ్యం కాదు. అభయ్, నువ్వేం కంగారు పడకు. నీ మనసు బాధపడే పని మీ నాన్న ఎప్పుడూ చెయ్యరు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రవి, అభయం తీసుకెళ్ళు. పదబ్బాయి, పద. రా బాబాయ్, రా రా రా. నమస్తే నమస్తే. రండి రండి, లోపల పదండి. హ. మనం అనుకున్న పని ఇంతవరకు కోపం వద్దు, నార్మల్ గా ఉండాలి. రండమ్మా రండి. ఆ, నమస్తే నమస్తే నమస్తే. రండి రండి రండి. వస్తున్నాంలే. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రావా ఏంటి? మిమ్మల్ని బయటికి గెంటేయడానికైనా మేము లోపలికి రావాలి కదా. ఆ, ముందు శుభకార్యం కానివ్వండి, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓనర్ గారు, ఆ. మొత్తానికి మా శంకర్ సార్ మీకు సీక్రెట్ గా చెప్పిన మిషన్ ని సక్సెస్ చేశారు. ఏది ఏమైనా మీరు గ్రేట్ అండి. రండి రండి, లోపల రండి. ఏంట్రా, నిజంగానే వాళ్ళతో చేతులు కలిపి ఏదైనా ప్లాన్ చేసావా? అదే మరి, వాడు కావాలని నీ దగ్గర నన్ను ఇరికించాలని అలా మాట్లాడుతున్నాడు అంతే. చూడు, నువ్వు లేనిపోయిన డౌట్లతో మన మిషన్ ని ఫెయిల్ చేయకు. పదా రెండమ్మా, చూస్తారేంటి? ఇదిగో పంతులు, సామాన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత అది తేలేదు ఇది లేదు అన్నావనుకో, వాళ్ళ నిశ్చితార్థం అయ్యే లోపు నా చేతిలో నీ పెళ్ళైపోద్ది. అమ్మో, ఓ నమఃశివాయ. ఓకేనా? ఓకే శంకర్. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పిలవచ్చా? టైం అవుతుంది శంకరా. ముందు చెప్పాలి కదా అది. అకి, రవి, అబ్బాయి మాయల్ని తీసుకురండి. రే చిన్నోడా పెద్దోడా? వస్తున్నావు అన్నయ్య. రండ్రా తొందరగా. త్వరగా తీసుకురండి. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. బాబాయ్, నువ్వు ఒక్కడే వచ్చావు? రాకేష్ ఇక్కడ? వస్తున్నారండి. అదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.